నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. రామసేతు రహస్యం ఏంటి? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది ఎన్నో సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా దీనిపైన చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ తమిళనాడులోని ధనుష్కోటి నుంచి అక్కడ శ్రీలంకలోని మన్నార్ వరకు కూడా ఈ యొక్క నిర్మాణాన్ని అప్పుడు శ్రీరాముల వారు వానరుల చేత కట్టించినటువంటిది. ఈ స్ట్రక్చర్ అనేది కొన్ని కోట్ల మంది హిందువులు లేకపోతే ప్రజల నమ్మకం. అయితే దీని మీద అవుననే వాళ్ళు ఉంటారు, కాదనే వాళ్ళు ఉంటారు. నాసా కొద్ది రోజుల కిందట ఒక 6-7 సంవత్సరాల కిందట కొన్ని చిత్రాలను విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ యొక్క చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇస్రో కొంత పరిశోధన తర్వాత, మ్యాపింగ్ చేసిన తర్వాత కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. దీంతో మరొకసారి ఇదే రామసేతు, రాముడు కట్టించినటువంటి రామసేతు ఇదే అని చెప్పేటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. లేదు, కాదు, ఇది రామసేతు కాకపోవచ్చు, ఇంకెక్కడో ఉంది రామసేతు అని చెప్పేటువంటి వాదనలు కూడా ఉంటాయి. ఒకటి నమ్మకం, ఇంకోటి సైన్స్. అసలు సైన్స్ ఏం చెబుతోంది? శాస్త్రీయ పరిశోధనలు ఇంతవరకు జరిగినటువంటి పరిశోధనలు ఏం చెప్పాయి? ఇందులో వాస్తవం ఏంటి? అసలు రామసేతు రహస్యం ఏంటి? దీని మీద రకరకాల థియరీస్ ఉన్నాయి, రకరకాల వాదనలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ క్రోడీకరించి వాస్తవం ఏంటో తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. చాలా సందర్భాల్లో గతంలో చర్చలు జరిగాయి. ఈ రామసేతు అని అంటారు కొంతమంది, యాడమ్ బ్రిడ్జ్ అని కొంతమంది అంటారు. తాజాగా ఇస్రో చెప్పినది ఏంటి? మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి? రాజుగారు, మనకు ఈ ఏదైతే యాడమ్స్ బ్రిడ్జ్ అంటారో లేదా రామ్ సేతు అని పిలుస్తారో, దీనికి సంబంధించి ఇంతవరకు కూడాను ఒక ప్రొఫెషనల్ గా, సైంటిఫిక్ గా ఎవరు కూడా దీన్ని స్టడీ చేయలేదు. ఒకవేళ చేస్తే కనుక ఆ స్టడీలో ఏం వస్తుందో బయటికి, దాని ఆధారంగా మనం దాన్ని మరి రామ్ సేతు అందామా లేదా ఇంకేదైనా అందామా అన్నది అప్పటి ప్రశ్న. నమ్మకానికి సైంటిఫిక్ డిస్కవరీలకి సంబంధం లేదు కాబట్టి అది రామ్ సేతు నమ్మే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ భక్తి చూపించుకుంటున్నారు, అక్కడ పూజ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కన్విన్స్ చేయవలసిన ఆవశ్యకత లేదు. వాళ్ళకి అది రామ్ సేతు నమ్మారు కాబట్టి పెద్ద చర్చ దానివల్ల వాళ్ళకైతే అనవసరం. ఎవరికి అవసరము? దీన్ని వ్యతిరేకించే వాళ్ళని కూడా మనం కన్విన్స్ చేయలేము. అసలు రాముడు అన్నవాడే కాల్పనం అన్నటువంటి వాళ్లకు మరి రామ్ సేతు ఉందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. కాబట్టి దాని గురించి ఇంకా సేతు అన్నది ఇంకా దాని గురించి అవసరం కూడా లేదు చర్చ. అటువంటి పరిస్థితులలో ఇటు నమ్మే వాళ్లకు అటు నమ్మని వాళ్లకు ఇద్దరికి కూడాను ఈ సత్యంతో వాళ్ళకి ప్రమేయం లేదు. కాబట్టి మరి సత్యం ఎవరికి కావాలి అంటే ఇది పెద్ద ప్రశ్న. ఎనీవే, నేను ఇందాక చెప్పినట్లు దీని మీద సైంటిఫిక్ గా, ప్రొఫెషనల్ గా ఎటువంటి స్టడీ జరగలేదు. గతంలో ఎవరో అమెరికన్ యూనివర్సిటీ ఎవరో వాళ్ళ శాటిలైట్ ఇమేజరీలో ఇది సేతు అని చెప్పేశారు, ఇది మనుషులే తయారు చేశారు అని చెప్పి వాళ్ళు ఏదో రిపోర్ట్ రాశారు. శాటిలైట్ చూస్తే మనుషులు రాశారని వాళ్ళు ఎలా చెప్పగలరు వాళ్ళు? సో అర్థం చేసుకోవాలి. మనకేంటంటే ఆల్రెడీ అది రామ్ సేతు అని మన మనసులో ఫిక్స్ అయిపోయాం కాబట్టి దాన్ని ఎవరు చెప్పినా కానీ అదే చెప్తున్నారు అని చెప్పేసి మనం దాన్ని నిర్ధారించేటువంటి పరిస్థితిలో మనం ఉంది. అలా కాకుండా దాన్ని సైంటిఫిక్ గా స్టడీ చేయవలసిన ఆవశ్యకత ఉంది. మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఏం చేయలేదు, చేయవలసిన ఆవశ్యకత వాళ్ళకి లేదు. వాళ్ళు చేసిన పరిశోధన అంతా కూడాను మనల్ని బానిసలుగా ఉంచే దిశగా, మనలో విభేదాలు తీసుకొచ్చే దిశగానే దాన్ని వాడుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, మనకు మొహంజదారో హరప్పా కావచ్చు, లేదా మనకు ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను మనకు వ్యతిరేకంగా వాడుకున్నారు. కాబట్టి వాళ్ళు మన దేశ హితం కోసరం మన చరిత్రని అవగాహన చేసుకోలేదు. ఉన్నటువంటి దాన్ని ఈ సైంటిఫిక్ స్టడీస్ లో దాన్ని రెండింటినీ ఒక విధమైనటువంటి అనుసంధానం చేసే ప్రక్రియ వాళ్ళు చేయలేదు. మరి బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఏమైనా చేసినాయంటే ఏమి చేయలేదు. స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాం లిటరల్ గా. మనం మహా అంటే తొమ్మిదే చేస్తే కూస్తే మిడిల్ ఏజ్ 16వ శతాబ్దమో 15వ శతాబ్దమో దీనికి సంబంధించిన ఏవో తవ్వకాలు చేసుకుంటూ మనం బతికేస్తున్నాం. ప్రాచీనమైన భారతాన్ని గురించి రీసెర్చ్ చేయాలి అన్నటువంటిది మనకు జరగట్లేదు. ఎక్కడో గల్ఫ్ ఆఫ్ కంబట్ లోనో ఎక్కడో ఏదో చక్కముక్క దొరికింది, దాన్ని రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే ఇది 7000 సంవత్సరాల క్రితం అని చెప్పారు అనగానే మనం అందరం కూడా అది అయిపోయింది, ఇది అయిపోయింది మనం వెళ్ళిపోతున్నాం. అది కాదు. ఫర్ ఇన్స్టెన్స్, మొన్నటి వరకు కూడా మనకు కొన్ని 10-15 సంవత్సరాల వరకు కూడా మనకు పేట్ ద్వారకా అని చెప్పి ఒక దీవి ఉన్నది ద్వారకా దగ్గర. అదే కృష్ణుడి ద్వారకా అని చెప్పి అక్కడ కృష్ణుడు ఇక్కడ ఉండేవాడు, ఇది రుక్మిణి ఇల్లు, ఇది బలరాముడి ఇల్లు, ఈయన ఇక్కడే ఆయన రాజ్యం వెళ్ళేవాడు, ఇవన్నీ కూడా అక్కడ చాలా గుళ్ళు అక్కడ కట్టారు. మన వాళ్ళు అక్కడికి బోట్లో వెళ్ళేవాళ్ళు, అక్కడ దర్శనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా చాలా భయంకరమైన రష్ ఉంటుంది.
సడన్ గా ఎస్ఆర్ రావు గారు సముద్రంలో ఆయనకు ఏవో కొన్ని కట్టడాలు దొరికేసరికి కృష్ణుడు ద్వారకు దొరికిపోయింది అని అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు మోదీ గారు ఫర్ ఇన్స్టెన్స్ మొన్న కొన్ని నెలల క్రితం ఎన్నికల ముందర ఆయన స్కూబా కిట్ వేసుకుని లోపల వెళ్ళి నెమలి పింఛం పాతొచ్చారు. అవును. మరి ఇంతకాలం మీరు బేట్ ద్వారకా మరి కృష్ణుడు ద్వారకా అని అన్నది మరి తప్ప అది? ఇప్పుడు సడన్ గా సముద్రంలో దొరికింది అది కృష్ణుడు ద్వారకా అని ఏమైనా నిర్ధారణ అయిందా? సో మన ప్రాబ్లం ఏంటంటే నమ్మకానికి సైంటిఫిక్ స్టడీకి రెండింటికి కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. రామ్ సేతుకు సంబంధించి కూడా అదే పరిస్థితి. ఫర్ ఇన్స్టెన్స్ బేట్ మన ఎస్ఆర్ రావు గారు పరిశోధన చేసినటువంటి ఏవేవి కట్టడాలు ఉన్నాయో అది పెద్ద పట్టణం కాదు, ఒక చిన్న సెటిల్మెంట్. అది కొన్ని ఇండ్లు మాత్రమే ఉన్నాయి ఒకటి. రెండవది చాలా థియరీస్ ఉన్నాయి దానికి. ఆయన చెప్పింది ఏంటంటే దాన్ని రేడియో కార్బన్ డేటింగ్ చేసి సైంటిఫిక్ గా ఆయన చెప్పారంటే 1000 BCE అంటే ఇప్పటి నుంచి 3000 సంవత్సరాలు పాతది అని చెప్తున్నారు. కానీ హిందువులందరూ నమ్ముతున్నది ఏంటంటే మహాభారతం అన్నది 3102 BCలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది అంటున్నారు. అంటే ఇప్పటి నుంచి 5000 సంవత్సరాల ముందే జరిగింది అంటున్నారు. ఆయనేమో 3000 సంవత్సరాల ముందరే అంటున్నారు. అంటే 2000 సంవత్సరాలు ఎక్కడ పోయినాయి మరి? సో ఇది పరిస్థితి. అందుకని ఇటువంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఇప్పుడు ఇంకొన్ని పేపర్స్ ఏమొస్తున్నాయంటే, కొన్ని థియరీస్ ఏమొస్తున్నాయంటే అది దీవి కానే కాదు, అది మన గుజరాత్ కోస్ట్ సంబంధించిన తటవర్తి ప్రాంతమే, అది సముద్ర మట్టం పెరిగేసరికి అది కబళించబడింది అంతే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకని మనకు అటువంటిప్పుడు మరి మనకు ఏదో మనకు ప్రూఫ్ ఉండాలి, మనం చెప్పేది కరెక్ట్ అని మనకు ఏదో అటువంటి ఆలోచన ఉంది కాబట్టి దేనికో దాన్ని మనం అంటగట్టే ప్రయత్నం మనం చేస్తాం. గతంలో హిందువులు ఎలా చేసుకుంటూ వచ్చారంటే మన పెద్దలు కూడా ఏం చేశారంటే నమ్మకాన్ని మనం చంపకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్ళారు. మన జ్ఞానం మస్జిద్ లో అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఔరంగజేబ్ కట్టినటువంటి మస్జిద్ నుంచి ఒరిజినల్ శివలింగం తీసుకొచ్చి జ్ఞాన్వాపి బావిలో పడేశాము అని చెప్పి అంతకాలం చెప్తారు. ఇప్పుడు వజూఖానాలో అసలైన శివలింగం ఉంది అని మనం బయటపడింది. మరి బావిలో వేసింది ఏంటి? సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నమ్మే వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు త్రికరణ సిద్ధంగా నమ్ముతున్నారు, వాళ్ళు దానివల్ల లాభం పొందుతున్నారు. నమ్మని వాళ్ళకి ఎంత ఎవిడెన్స్ చూపించినా వాళ్ళు నమ్మరు. కాబట్టి వీళ్ళిద్దరికీ అనవసరం. కానీ చర్చ మీరు చెప్పారు కాబట్టి దాని గురించి కొన్ని థియరీస్ గురించి చర్చిద్దాం రామ్ సేతుకు సంబంధించి. ఇప్పుడు ఇస్రో ఏం చేసిందంటే శాటిలైట్ తోటి మ్యాపింగ్ చేసింది. మ్యాప్ లో వాళ్ళకి ఏం తేలిందంటే 99.8% నీటిలో మునిగి ఉన్నది. ప్లస్ అది గల్ఫ్ ఆఫ్ మన్నార్ తర్వాత పాక్ స్ట్రేట్ ఈ రెండింటి మధ్యలో ఒక సైడు ఎక్కువగా అరిగిపోయి ఉంది, ఇంకో సైడ్ తక్కువగా అరిగింది అని చెప్పారు. అంటే నీటి యొక్క ఎద్దడి ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ఎక్కువ అరిగింది, ఎద్దడి తక్కువ ఉన్న ప్రాంతంలో కొంచెం తక్కువ అరిగింది అని చెప్పారు. తర్వాత వాడు ఏం చెప్పారంటే దేర్ ఇస్ అ కంటిన్యూటీ ఫ్రమ్ ధనుష్కోడి టు మన్నార్ అని చెప్పారు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి కంటిన్యూస్ గా ఒకటే భూమి భాగం ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్ లో. అందరూ నమ్మేది అది రాముడి సారథ్యంలో, రాముడి హయాంలో వానరులు నిర్మించింది, ఇక్కడి నుంచి అక్కడికి శ్రీలంకకి సీతమ్మ గారిని తీసుకురావడానికి వెళ్ళారనేది చాలామంది కోట్ల మంది ప్రజల నమ్మకం. ఇది అవునా కాదా అనేటువంటిది అది దాని గురించి చర్చ. అదే అందుకనే చెప్తున్నాను కదా, వాళ్ళ నమ్మకాన్ని మనం కాదనలేము. అక్కడికి వెళ్ళి శ్రీలంక ఏమో రామాయణ సర్క్యూట్ కూడా పెట్టింది. అక్కడ నల్లగా ఉన్నటువంటి మట్టిని చూపించి ఇక్కడే పుష్ప విమానం ఇక్కడి నుంచి ఎగిరితే కనుక ఆ మసి ఆ బూడిదనే ఇది నల్లగా ఉందని చెప్తున్నారు. ఎక్కడో ఎర్రగా ఉన్న మట్టిని చూపించి రాక్షసులు వానరులు యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళ రక్తమే ఇది ఎర్రగా తయారైందని చెప్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కొండని ఇదే సిగరియా, ఇదే రావణాసుడి కోట అని చెప్తున్నారు. ఎక్కడో అశోక వాటిక అంటున్నారు, సీతాంబారు ఇక్కడే కూర్చుంది, ఇక్కడే ఉండేవారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు ఒక రామాయణ సర్క్యూట్ తయారు చేశారు. మన వాళ్ళు కూడా వెళ్తున్నారు, అక్కడ దర్శనం చేసుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు, వాళ్ళ భక్తికి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది రావణాసుడు లంక అవునా కాదా అని ఎవరు చెప్పగలగాలి? రీసెర్చ్ జరగట్లేదు. కానీ కొన్ని థియరీస్ ఉన్నాయి, ఆ థియరీస్ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక థియరీ ఏంటంటే ఇప్పుడు మహాభారతంలోనే చెప్పబడింది ద్వారక మునిగిపోయింది అని చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. దాంట్లో కూడా ఏం చెప్పారంటే మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ మునిగిపోతుంది, అలా 3 సార్లు మునిగిపోతుంది, 3వసారి ఫైనల్ గా మునిగిపోతుంది అని శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. మొదటిసారి మునిగినప్పుడే అర్జునుడు వెళ్ళి ద్వారక నుంచి అందరినీ, స్త్రీలని, అక్కడ పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ తన గాంధీవం పనిచేయదు. స్త్రీలని దుండగులు ఎత్తుకొని పోతుంటే కూడా వాళ్ళని యుద్ధం చేయలేకపోతాడు అర్జునుడు. అప్పుడు వెళ్ళి ఇంకా మన కాల వ్యవధి భూమిలో అయిపోయింది, మనం వెళ్ళిపోదామని మహాప్రస్థానికి వెళ్తారు. మహాభారతంలో ఇది ఘటన. అంటే ఏంటి? మహాభారత కాలానికి సముద్రం నీటి మట్టం ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి నీటి మట్టం కంటే తక్కువలో ఉన్నది అని అర్థమవుతుంది. ఎందుకంటే దీవి ఉండేది, మనకు ద్వారకా దీవి అన్నది ఉండేది.
మనం అదే సైంటిఫిక్ గా మనం గనక మనకి ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మన భూమి ఎలా మార్పు చెందింది, మనకు ఐసేజ్ ఎలా వచ్చింది, అక్కడి నుంచి మంచు ఎలా కరిగి సముద్రాలు పెరిగాయి, మళ్ళీ కోల్డ్ ఇయర్స్ ఎలా వచ్చాయి, సముద్రాల్లో నీళ్ళని మళ్ళీ మంచు కట్టిపోయి మనకి ఎలా సముద్ర మట్టాలు తగ్గినాయి, వీటన్నిటికి కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల్లో భూమికి జరిగినటువంటి చరిత్రని సైంటిఫిక్ గా మన వాళ్ళు చాలా మటుకు దాన్ని డాక్యుమెంట్ చేయగలిగారు. కాబట్టి ఆ రీసెర్చ్ ఆధారంగా మనం చూసామంటే కనుక ఎప్పుడో మహాభారతం ఎప్పుడు జరిగింది దాన్ని ఆ చర్చలను వెడదలుచుకోలేదు. నీలేష్ ఓకేమో 5000 BC అంటున్నారు. మనమందరం నమ్మేది ఏంటంటే మన పంచాంగం ప్రకారం 3102 BC అంటున్నాం. ఇంకొంతమంది ఏమో వరాహమిహిరుడు లాంటి వాళ్ళు 2000 BC అంటున్నారు. ఎస్ఆర్ రావు గారు ఆర్కియాలజిస్ట్, ఆయన 800 నుంచి 1000 సంవత్సరాల BCE అని ఆయన అంటున్నారు. మహాభారత గ్రంథం ఉన్న 1,00,000 శ్లోకాల గ్రంథం అన్నది మొట్టమొదటిసారి గుప్తుల కాలంలోనే అది దొరికింది, అంతకంటే ముందర లేదు. లిపి లేదు. అప్పుడు అశోకుడి కాలంలో లిపి వచ్చింది. మహాభారతం గురించి ఏదో అక్కడ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి, ఏవో దానికి సంబంధించిన ఘటనలకు సంబంధించినటువంటి ఏవో కొన్ని శాస్త్రాల్లోనూ దాంట్లో చెప్పబడింది. కానీ మహాభారత గ్రంథం 1,00,000 శ్లోకాల గ్రంథం క్రీస్తు సంఖ్య కంటే ముందర లేదు. ఇవన్నీ కూడాను మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఇవన్నీ. కాబట్టి మరి దాంట్లో ఎంతమంది రాశారో, వ్యాసుడు దాంట్లో ఎన్ని రాశాడో, వ్యాసుడు రాసింది 24,000 శ్లోకాలే, మిగతా అంతా అప్పుడు జయాన్ని పిలిచేవారు, తర్వాత యాడ్ అయినాయి అని చెప్పి ఇంకో వర్షన్. వీటన్నిటికీ సైంటిఫిక్ గా, లింగ్విస్టిక్ గా ఇవన్నీ స్టడీ చేసి జెనెటిక్ గా క్లైమేట్ చేంజెస్ గురించి స్టడీ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వాలు చెయ్యవు, కాంగ్రెస్ ప్రభుత్వాలు చెయ్యవు, ఎందుకంటే రాముడే లేడు అన్నాడు కాబట్టి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చెయ్యదు. ఎందుకు? ఒకవేళ సైంటిఫిక్ స్టడీలో రమానంద్ సాగర్ తీసినట్లు కాకుండా, బిఆర్ చోప్రా తీసినట్లు కాకుండా భిన్నంగా అక్కడ రిజల్ట్స్ వచ్చాయంటే వాళ్ళకు అక్కర్లేదు. కాబట్టి ఎవరికి అక్కర్లేదు సత్యం. మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఇది ఇస్రో చెప్పిన దాన్ని బట్టి ఇస్రో కూడా ఏం చెప్పలేదు. ఇది అక్కడ ఒక స్ట్రక్చర్ కనబడుతుందని మాత్రమే చెప్పింది. అది రామసేతునా కాదు, రామసేతు అనేటువంటి వివిధ ఛానళ్ళు దాన్ని నిర్ధారిస్తూ ఉన్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇది రామసేతునా కాదా, అసలు రామసేతు ఉంది అనే దాన్ని మీరు నమ్ముతారా నమ్మరా? ఇస్రో చెప్పింది ఇది మరైన్ మెటీరియల్ అని చెప్పారు, వాళ్ళు మ్యాన్ మేడ్ అని చెప్పాలా, అక్కడ సముద్రంలో ఉండేటువంటి మెటీరియల్ అని చెప్పారు. అంటే ఇప్పుడు చాలా జీవరాశులు చచ్చిపోతూ ఉంటాయి, మనకు కోరల్స్ ఉంటాయి, తర్వాత మనకు ఈవెన్ ధనుష్కోడికి వెళ్తే మీకు ఆ కోరల్లే నీళ్ళలో తేలుతున్నట్టు చూపిస్తారు. ఇదే రామసేతుకు వేసిన రాళ్ళు అని వాళ్ళు చెప్తారు. కోరల్ రాళ్ళు అనేవి నీళ్ళలో తేలుతాయి. ఆ కోరల్ సంబంధించి కాల్షియం, ఈ జంతువులన్నిటికీ కాల్షియం ఉంటుంది కదా వాళ్ళ ఎముకల్లో, చనిపోయిన తర్వాత ఆ కాల్షియం అంతా కూడాను కూడగట్టుకుని తయారైంది అని ఒక వర్షం. సో కాబట్టి ఇప్పుడు మనం రామాయణ ఆధారంగా చూసామంటే తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ రెండింటిని అనుసంధానం చేసి చూస్తే మనకు చాలా ప్రశ్నలు పుడతాయి. ఇందాక నేను చెప్తున్నట్టు మహాభారత కాలంలో నీటి మట్టం, సముద్ర నీటి మట్టం తక్కువగా ఉంది, అందుకనే ద్వారకా అన్నది నీటి పైన ఉంది. ఇంకా 1500 2000 సంవత్సరాల్లో మహాభారతానికంటే ముందర రామాయణం జరిగింది అని అనుకున్నామంటే అప్పటికి నీటి మట్టం ఇంకా కిందికి ఉండాలి. మనం కనుక అది సిమ్యులేట్ చేసి కంప్యూటర్ సిమ్యులేషన్ చేసి చూసామంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే జస్ట్ 2% మాత్రమే మనకు పైన కనిపిస్తోంది అని వాళ్ళు శాటిలైట్ ఇమేజ్ లో చెప్పగలిగారు ఇస్రో. కానీ నీటి మట్టం మనం తగ్గించామంటే ఇక్కడి నుంచి మనకు తలైమన్నార్ నుంచి అంటే ధనుష్కోడి నుంచి తలైమన్నార్ వరకు మనకు కంటిన్యూస్ గా భూమి ఉండేది. సో మరి అది రామసేతువా లేదా అది న్యాచురల్ భూమినా అన్నది పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు దానికి సంబంధించి 1490లోనో ఎప్పుడో తమిళ్ లిటరేచర్ కూడా రాయబడి ఉంది. అంతవరకు వాళ్ళు శ్రీలంక నడిచి వెళ్ళేవాళ్ళు. మన జీవిత కాలంలో ధనుష్కోడి మునిగిపోయింది, అక్కడ మనుషులు ఉండేవాళ్ళు. ఇన్ఫాక్ట్ అక్కడ పాత చర్చు అవి కూడా ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా మన జీవిత కాలంలోనే మునిగిపోయాయి. అక్కడ రైల్వే ట్రాక్ వెళ్ళేది, ఇప్పుడు సముద్రంలో నీళ్ళలో నుంచే వెళ్ళాలి ధనుష్కోడికి వెళ్ళాలంటే, బస్సులు కూడా నీళ్ళలోనే వెళ్తాయి. కాబట్టి మన జీవిత కాలంలో మారగలేదు ఒక 5-6 సంవత్సరాలు 1000 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. ఇది సైంటిఫిక్ సంబంధించి. రామాయణానికి రామాయణంలో ఏం చెప్పారు? ఎన్నో 100 యోజనాలు దుంకాడు హనుమంతుడు అని చెప్తుంది. మరి ఇక్కడి నుంచి ధనుష్కోడి నుంచి చూస్తే 16 కిలోమీటర్లే ఉంది అది తలైమన్నా. మరి 16 కిలోమీటర్లు అన్ని 100 యోజనాలను ఎలా చెప్తున్నారు మీరు? రెండవది, దారిలో ఆయన చాలా మంది రాక్షసులను ఎదుర్కొంటారు, సూరస లాంటివి చాలా రాక్షసులను ఎదుర్కొని యుద్ధం చేసి ఆయన వెళ్తారని చెప్పి మనం చెప్తున్నాం. మరి అటువంటప్పుడు 16 కిలోమీటర్లు ఆయన దుంకారా? సో కొంతమంది శ్రీలంకనే రావణాసుడు లంక అని అనుకుంటున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే
దీన్ని జస్టిఫై చేయాలి కదా, అన్ని వందల యోజనాలు దుంకారని జస్టిఫై చేయాలి కదా. రామేశ్వరంలో కొండ లేదు, ఆయన కొండ కోసం వెనకాల ఎక్కడో నాసిక్ దాకా వచ్చి అక్కడి నుంచి దుంకారు, కాబట్టి ఆ ఎన్ని వందల యోజనాలు చెప్పారో సరిపోతుంది అని జస్టిఫై చేస్తున్నారు. ఆయన వస్తే నాసిక్కి ఎందుకు వెళ్ళాలి? అంతకంటే దగ్గరలో మనకి నీలగిరి పర్వతాలు ఉన్నాయి, ఇంకేవో పర్వతాలు చాలా ఉన్నాయి, మనకు కేరళలో పర్వతాలు ఉన్నాయి, అక్కడే దుంకిండొచ్చు కదా ఆయన. సో అందుకని వీటికి ఆన్సర్స్ లేవు. జియాలజీకి సంబంధించి భారత భూఖండం ఆఫ్రికాని కలిసి ఉండింది 35 నుంచి 55 మిలియన్ సంవత్సరాల క్రితం. అంతకంటే ముందర దాన్ని విడిపోయి 35-55 మిలియన్ సంవత్సరాల క్రితం ఆసియా ఖండాన్ని ఢీకొనింది. ఆ ఢీకొనడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. కాబట్టి అక్కడి నుంచి డ్రిఫ్ట్ అయి వస్తున్నప్పుడు భారత భూఖండం శ్రీలంకతో సహా వచ్చింది అక్కడికి అని అంటున్నాం. అలాగే తమిళ లిటరేచర్ లో కుమారఖండం అని చెప్పి వాళ్ళు దాని గురించి రాస్తారు. అంటే కనుక మనకు శ్రీలంకకి మధ్యలో బహుశా భూమి ఉండేది కావచ్చు, కలిసి ఉండిండొచ్చు, అవన్నీ మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసామంటే కనుక బహుశా శ్రీలంక ఈ రోజు శ్రీలంక ఏది అంటున్నామో రావణాసుడి లంక కాకపోవచ్చు అని ఒక వర్షన్. అలాంటప్పుడు మరి రామ్ సేతు ఉందా? ఇది రీసెర్చ్ చేయాలి, స్టడీ చేయాలి. మనం ఎవరు స్టడీ చేయకుండా దాన్ని ఇది కాల్పితామని చెప్పేవాళ్ళు తప్పే. మేము ఆల్రెడీ రామ్ సేతు కనుక్కున్నాం కాబట్టి ఇంక మేము దీని గురించి స్టడీ చెయ్యము అన్నవాళ్ళు కూడా తప్పే. కొన్ని వర్షన్స్ ఏం చెప్తున్నాయంటే బహుశా ఆస్ట్రేలియా అన్నదో లేకపోతే పపువా న్యూ గిని లాంటివో ఏవో అవి రావణాసుడు లంక అయి ఉండవచ్చు అని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. వాళ్ళ యొక్క వాదన ఎలా ఉంది అంటే కనుక అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, అండమాన్ నికోబార్ ఐలాండ్ దీవులు దాటిన తర్వాత మనకు ఇండోనేషియా వస్తుంది, జావా, బోర్నియో, సుమత్రా ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మనకు ఆస్ట్రేలియా దాకా తీసుకువెళ్తాయి. ఇందాక మనం అనుకున్నట్టు ద్వాపర యుగానికి నీటి మట్టం ఇంకా తక్కువ ఉండేది. అంటే ఈ యొక్క దీవుల మధ్యలో ఇంకా చాలా దీవులు పైకి వచ్చి ఉండేది. రామాయణ కాలానికి ఇంకా నీటి మట్టం తగ్గించామంటే బహుశా ఇంకా చాలా దీవులు పైకి వచ్చి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దీవుల మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉండేది. బహుశా సమయంలో వీళ్ళు లేదా టెంపరీగా ఏమైనా బ్రిడ్జ్ లాంటివి వేసుకోవడమో లేదా బోట్లో వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. బహుశా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళారు అని అంటారు. రావణాసుడి లంకలో చాలా సువర్ణ ద్వీపం అని చెప్పి రామాయణంలో వర్ణించబడింది. శ్రీలంకలో ఎక్కడ బంగారు ఖనిజాలు లేవు, చాలా చిన్న ద్వీపం. ఆస్ట్రేలియాలో చాలా గోల్డ్ మైన్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. కాబట్టి బహుశా ఆస్ట్రేలియా అని చెప్పి ఆ వర్షం చెప్తుంది. హనుమంతుడు దుంకినటువంటి అన్ని వందల యోజనాలు అయితే దుంకారో కరెక్ట్ గా ఆస్ట్రేలియాకి ఫిట్ అవుతుంది అని వాళ్ళు చెప్తుంది. ఏదో ఆస్ట్రేలియా ఉండాలి లేదా మడగాస్కర్ ఉండాలి. మనకు ఆఫ్రికాలో మడగాస్కర్ ఉండాలి. మడగాస్కర్ కి భారత భూమికి ఎక్కడ కూడా దీవులు లేవు. చాలా పెద్ద వాస్ట్ ఏరియా ఆఫ్ ఓషన్, సముద్ర నీళ్లే ఉన్నాయి. కాబట్టి అది మడగాస్కర్ అవ్వడానికి చాలా ఆస్కారం చాలా తక్కువ ఉన్నది. బహుశా ఆస్ట్రేలియా అని అంటున్నాం. సైంటిఫిక్ స్టడీస్ చూసామంటే కనుక మనకు డిఎన్ఏ టెస్ట్లు ఇవన్నీ చేసి మైగ్రేషన్స్ అంటారు. ఆఫ్రికా నుంచి ప్రజలు బయటికి ఎలా వచ్చారు, ఈ రోజు మనం అంటున్నటువంటి మోడర్న్ మనిషి ఇక్కడి నుంచి ఎలా ప్రయాణం చేశాడు, ఇన్ని దేశాల్లో ఎలా వాళ్ళు స్ప్రెడ్ అయ్యారు, ఇదంతా పెద్ద స్టడీస్ ఉంది, సైంటిఫిక్ స్టడీస్ ఉంది. దాంట్లో వాటి ఏం చెప్తున్నారంటే ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ అంట. అబారిజినల్స్ అంటే అక్కడ మూలవాసులు. ఈ తెల్లవాళ్ళు అక్కడికి వెళ్ళక ముందర అక్కడే నివసిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ డిఎన్ఏ భారతీయుల డిఎన్ఏ తోటి సరిపోతుంది, ఇద్దరిది కలుస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సైంటిఫిక్ రీసెర్చ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే బహుశా ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి వీళ్ళు మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళారు అని చెప్తున్నారు. యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా మీరు సెర్చ్ చేశారంటే ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ అని మీరు సెర్చ్ చేశారంటే ఈ డిఎన్ఏ స్టోరీస్ అన్ని మీకు దొరుకుతాయి. పైపెచ్చు వాళ్ళ జీవన పద్ధతి, వాళ్ళ మొహాలు చూసారంటే కనుక తప్పకుండా వాళ్ళు కంప్లీట్ గా ఇక్కడ ఏదో మన అటవీ జాతులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వాళ్ళ పోలికల్లోనే ఉంటారు. వాళ్ళు కూడా నల్లగా ఉంటారు. తర్వాత వాళ్ళ ముఖ కవళికలు కూడా భారతీయుల ముఖ కవళికలా కలుస్తాయి. తర్వాత వాళ్ళు విభూతి పట్టీలాగా తెల్ల పట్టీలు వేసుకొని వాళ్ళు పూజలు చేస్తారు. నిప్పు వాళ్ళకి చాలా కీలకం. అగ్ని చుట్టూతన నాట్యం ఆడుతూ చేస్తారు. మ్యూజిక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు కూడా పితృదేవతలను ఆరాధిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. ఇటువంటి చాలా మనకు వాళ్ళకు పోలికలు ఉన్నాయి. మీరు చెబుతున్న థియరీస్ని గనక అవే వాస్తవం అనుకుంటే గనక కొన్ని కోట్ల మంది కొన్ని దశాబ్దాలుగా నమ్ముతున్నటువంటి వాటిల్లో నిజం లేకపోవచ్చు. అంటే మీరు చెప్తున్న థియరీ కనుక నిజమైతే, అంటే ఏదైతే డిఫరెంట్ థియరీస్ ఉన్నాయో, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రావణాసురుడి లంక శ్రీలంక కాదు, రామసీత ఇది కానే కాదు, అంతే కదా? ఆ పాసిబిలిటీ ఉందనేది మీ థియరీ చెప్తోంది. ఉంది. రేపు సైన్స్ కనుక ఇది కాదు అని తేల్చిందంటే కాదు మీకేం తెలుసు సైన్స్, మేమే నమ్ముతున్నాం అన్న వాళ్ళని మనం ఏం మార్చలేం కదా.
ఇప్పుడు మీకు బెయిట్ ద్వారా ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. మొన్నటి వరకు ఎస్ఆర్ రావు గారు సముద్రం లోపల ఇన్వెస్టిగేట్ చేయనంత వరకు కూడా ప్రజలందరూ ఏం నమ్మారు? ఇప్పుడు ఉన్నటువంటి బేట్ ద్వారకా దీవి ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణుడు రాజ్యం ఉన్నటువంటి దీవి అని వాళ్ళందరూ నమ్మి త్రికరణ శుద్ధిగా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకున్నారా లేదా? తర్వాత ఎస్ఆర్ రావు గారు సముద్రంలో ఏదో కనుక్కోగానే సడన్ గా అది కాదు ఇది అని చెప్పి మొదలు పెట్టామా లేదా మనం? సో నమ్మకాన్ని మనం కాదనడానికి వీలు. రాముల వారు ఉన్నారా లేరా అంటే కనుక తప్పకుండా మనం అందరూ కూడా రాముల వారు ఉన్నారు, అది జరిగాయని నమ్మేటువంటి వాళ్ళు. ఎటొచ్చి పరిస్థితి ఏంటంటే శ్రీలంక రావణాసుడు లంకన ఇప్పుడు మనం చూస్తున్నట్టే ఆడమ్స్ బ్రిడ్జ్, రామ్ సీత, ఇది ఈ వీటిలో విభేదాలు ఉండొచ్చు. నేను చెప్పినట్లు ఇంకొక థియరీ, ఆల్టర్నేట్ థియరీ ఏం చెప్తోందంటే ఆస్ట్రేలియా రావణాసుడు లంక అంటారు. అంటే వాడు రాముడు లేడని చెప్పట్లేదు, వాళ్ళు రావణాసుడు సీత లేదని చెప్పట్లేదు, రాముడు సీత ఉండిండొచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి మన చారిత్రక ఘటనలు దాంట్లో పురాణంలో ఇతిహాసంలో మనం వాళ్ళు నిక్షిప్తం చేశారు. ఇక్కడి నుంచి మన భారతీయులు ఎలా అక్కడికి వెళ్ళారు అన్న చరిత్రని ఒక కథ రూపేణ పెట్టారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానికి బలం కూడా ఎక్కడ వస్తుందంటే మనకు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి కావచ్చు, వాళ్ళ పూజా పద్ధతులు కావచ్చు, అవన్నీ కూడా భారతీయుల లాగానే ఉంటున్నాయి. రెండవది ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు చాలా మంది ఇంత దూరం కదా, ఇక్కడి నుంచి బహుశా కొన్ని వేల కిలోమీటర్లు 2-3 వేల కిలోమీటర్లు ఉంటుంది. ఈ కిలోమీటర్లు వెళుతూ దారిలో కొంతమంది అక్కడే ఆగిపోయి నివసించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు మనం చూసామంటే అండమాన్ నికోబార్ దీవులలో జరావా ట్రైబ్ అని, తర్వాత సెంటినల్స్ అని, ఇటువంటి వాళ్ళందరూ అక్కడ స్థిరపడిపోయారు. వాళ్ళు మనలాగా లేరు, మన మిగతా భారతీయులలాగా లేకుండా ఒక నీగ్రో వాళ్ళలాగానో లేదా ఇతర వేరే నల్ల జాతి వాళ్ళలాగానో ఉంటారు. ఆఫ్రికా నుంచి అయితే వీళ్ళు సముద్ర మట్టంలో అన్ని వేల సంవత్సరాల క్రితం సముద్ర ఆధారంగానే వాళ్ళు అక్కడ వచ్చి ఆ దీవుల్లో అయితే సెటిల్ అవ్వలేదు, తప్పకుండా అది ఇంపాసిబుల్. అన్ని షిప్పులు అంత పెద్ద సంస్థ ఇది లేదు, భూమి మీదే వచ్చారు వాళ్ళు, భారతదేశం నుంచే వెళ్ళారు వాళ్ళు, దాంట్లో ఎటువంటి డౌట్ ఎవరికి లేదు. ఓకే, సో వాళ్ళు మనుషులే కానీ మనలాగా లేరు కాబట్టి వా నర అని అన్నారు. నరులు లాగానే ఉంటూ నరుల్లో వేరే తెగ లాంటి వాళ్ళు, వేరే జాతి లాంటి వాళ్ళు అని వాళ్ళు అనిపించారు. కోతులు అని కాదు, వానర అంటే కోతి అని కాదు, కోసం మరకటం అనాల్సి వస్తుంది. కోతి అంటే కోతికి వానరకి చాలా తేడా ఉండదు. మనకు సైన్స్ లో కూడా ఏం చెప్తోందంటే, మనకు సైన్స్ లో కూడా కొంతకాలం క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి మన హోమోసెపైన్స్ మన వర్టికల్ మన హోమోసెపైన్స్ అంటాం, అంటే మోడర్న్ మ్యాన్. దీనికంటే చాలా తెగలు ఉండేవి అంటారు. వాళ్ళు కూడా అస్త్రాలు వాడుకున్నారు, బట్టలు కట్టుకున్నారు, ఇళ్లలో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా దేవుణ్ణి పూజ చేసేవాళ్ళు, ఇటువంటి చాలా వాళ్ళు కూడా సంస్కృతి ఉండేది. కానీ అవన్నీ నాశనం అయిపోయినాయి, క్షీణించినాయి, ఎక్స్టింక్ట్ అయిపోయినాయి అవన్నీ. వాటికి పేర్లు ఏవో ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ హోమో ఎరెక్టస్ అంటారు, హోమో హ్యాబిలస్ అంటారు, హోమో హైడిల్జియస్ అంటారు, జావా మ్యాన్ అంటారు, నియాండర్థల్ అంటారు, ఇటువంటివి చాలా ఉంటాయి. ఆస్ట్రలోపెథాసిన్ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. బహుశా రామాయణం వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నటువంటి మోడర్న్ మ్యాన్ వీళ్ళందరూ కలిసి జీవించేటువంటి కాలాన్ని సూచిస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ జాంబవంతుడు ఎలుగుబంటి అని మనం ఫిక్స్ అయ్యాం. మరి అట్లాంటప్పుడు ఎలుగుబంటి కూతుర్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు చేసుకున్నాడు? కాబట్టి అది ఎలుగుబంటి కాదు తప్పకుండా. హ్యూమనాయిడ్ లోనే మన మనుషుల్లోనే ఇంకొక తెగకు చెందినట్టు బహుశా హోమో ఎరెక్టస్ ఇంకో స్పీసీస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు సైన్స్ కూడా ఏం చెప్తోందంటే ఈ డిఫరెంట్ స్పీసీస్ మధ్యన వాళ్ళకు లింగ సంపర్కం ఉండేది అని చెప్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ నియాండర్థల్స్ కి హ్యూమన్స్ మధ్యలో ఇద్దరు సంభోగం చేసుకునేవాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళ స్త్రీలు ఈ పురుషులు, లేదా ఈ స్త్రీలు వాళ్ళ పురుషులు, ఇలాగ ఈ స్పీసీస్ మధ్యలో సంభోగం ఉండేది అని చెప్తున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ గా స్టడీస్ అన్నిట్లో ఏం చెప్తున్నాయంటే ఇప్పుడున్నటువంటి మనుషులలో ఎస్పెషల్లీ కొన్ని తెగలలో కొన్ని 1%, 2% నియాండర్థల్ డిఎన్ఏ ఉంది అని చెప్తున్నారు. సో అందుకని రామాయణం అదే చెప్తోంది. ఆ సమయంలో వీళ్ళందరూ కూడాను కలిసి జీవించేవాళ్ళు అని చెప్తోంది. మహాభారత కాలం వచ్చేసరికి హనుమంతుడు ఆఫ్ కోర్స్ ఆయన చిరంజీవి అంటున్నాం మనం, జాంబవంతుడు తప్ప ఇంకెవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, ఆ తెగలన్నీ మాయమైపోయింది, వానరులు ఎవరు లేరు అప్పటికి. అంటే క్రమేపీ ఆ స్పీసీస్ అన్ని చనిపోయి హోమోసెపైన్స్ మనం మాత్రం మిగిలిపోయామని మహాభారతం చెప్తాం. ఇది ఒక అద్భుతమైనటువంటి మానవ చరిత్రలో జరిగినటువంటి ఘటనను అంత సైంటిఫిక్ గా కాకుండా కవులు వాళ్ళ కవితా ధోరణిలో వాళ్ళు ప్రజెంట్ చేశారు. దీంట్లో చాలా అద్భుతమైనటువంటి సీక్రెట్స్ ఉన్నాయి. ప్రతి కాలానుసారంగా మనకు ప్రజలకు ఎప్పుడైతే మళ్ళీ కొత్త సైంటిఫిక్ డిస్కవరీస్ వస్తాయో దాని ఆధారంగా వీటిని మళ్ళీ పునర్సమీక్షించుకుని దాన్ని మళ్ళీ కొత్తగా దానికి ఒక జోడించడం జరిగింది. కరెక్ట్, కొత్త నిర్వచనం ఇవ్వవలసిన ఆవశ్యకత ఉన్నది ప్రతి ఒక్కరికి. మనం కూడా ఏదో తాలిబాన్ల లాగా ఇది ఫిక్స్డ్, ఇది కాకపోతే గనక హిందూ వ్యతిరేకులను, కరడుగట్టిన కమ్యూనిస్టులను ఇటువంటి పేర్లు చెప్పడం తప్పది.
సైన్స్ ని మనం ఇగ్నోర్ చేయకూడదు, నమ్మకాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఈ రెండింటి మధ్యలో అనుసంధానం తీసుకొచ్చేటువంటి ప్రక్రియ మనం చేయాలి. కాబట్టి ఈ థియరీ ఉన్నది, ఈ థియరీలో కూడా బలం ఉన్నది. ఎందుకంటే 6000 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏతో కలుస్తున్నది. ప్లస్ హనుమంతుడు మహేంద్ర పర్వతం నుంచి దుంకారు అని చెప్పి మనకు రామాయణంలో చెప్తున్నది. ఈ రోజు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్ లో ఉన్నది. అక్కడ ఈరోజు కుంతీదేవి ఆలయం ఒకటి ఉన్నది, హనుమంతుల వారి ఆలయం ఉన్నది. సో బహుశా మరి అది తీసుకుంటే కనుక అండమాన్ నికోబార్ ఐలాండ్ దానికి సరిపోతుంది. అన్ని వందల యోజనాలు మధ్యలో సొరస వచ్చి ఉండొచ్చు, ఇటువంటి ఎన్నో రాక్షసులు వచ్చి ఉండొచ్చు. వాళ్ళందరినీ ఎదుర్కొని ఆయన అక్కడ దాకా వెళ్ళారు. తర్వాత వీళ్ళందరూ ప్రయాణం చేశారు. ప్రయాణంలో దారిలో కొంతమంది మనకి జరావా ఇటువంటి ట్రైబ్స్ అన్ని ఉండిపోయాయి. ఇన్ఫాక్ట్ అండమాన్ ఐలాండ్స్ కూడా హనుమాన్ ఐలాండ్స్ అన్నదే అండమాన్ గా అది పరివర్తన చెంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఓపెన్ గా ఉండాలి. రాముల వారు ఉన్నారు, రీసెర్చ్ జరగాలి. అవతారం అన్నది సత్యం. రాముల వారు ఉన్నారు, మనం త్రికరణ శుద్ధిగా నమ్ముతాము. సీతమ్మ వారు ఉండేవారు, హనుమంతుల వారు ఉండేవారు, రావణాసుర యుద్ధం జరిగింది, లంక అన్నది ఉన్నది, ఇవన్నీ నమ్ముతాం. కానీ ఈ రోజు శ్రీలంక కాకుండా ఇంకెక్కడ ఉందంటే కదా దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమి లేదు కదా. సో అందుకని మనం వి షుడ్ బి ఓపెన్. బట్ ఇందాక నేను అన్నట్లు కంప్లీట్ నమ్మే వాళ్లకు రీసెర్చ్ అక్కర్లేదు, అస్సలు నమ్మని వాడికి ఎంత మీరు చెప్పినా వాళ్ళకి అక్కర్లేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఒక విధమైన అనుసంధానం చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. రీసెర్చ్ మాత్రం తప్పకుండా చేయాలి. ఏ ప్రభుత్వం అయినా రీసెర్చ్ లో ఏది వచ్చినా భయపడవలసిన ఆవశ్యకత లేదు. సత్యం మన దగ్గర ఉన్నది కాబట్టి సత్యం ఇంకో రూపేణ వస్తే రానివ్వండి, దానికి భయపడవలసిన ఆవశ్యకత, మనకు అటువంటి ప్రాబ్లం లేదు. అయితే గిరిధర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా పరిశోధన అంటే కొంత జరిగింది. అంటే గతంలో డిస్కవరీ ఛానల్ అక్కడ ఏదో కొంత పరిశోధన చేసిందని చెప్తారు. 7 సంవత్సరాల క్రితం నాసా ఏవో కొన్ని ఫోటోలు విడుదల చేసిందని మనకు తెలుసు. అలాగే తాజాగా ఇస్రో 6 సంవత్సరాలు ఎంతో చాలా చేసిన రీసెర్చ్ చేసిన మీదట ఈ తాజాగా కొన్ని ఒక రిపోర్టు విడుదల చేయడం. కానీ ఈ పరిశోధనలు అన్నింటినీ క్రోడీకరించుకుంటే అసలు రామసేతు అనేది ఉన్నదా లేదా అంటే ఇక్కడికి మిస్టరీ అలాగే ఉందనుకోవచ్చు. ఇప్పటికీ మిస్టరీ వీడలే. అంటే మీరు అడిగిన ప్రశ్న ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన దాంట్లో బహుశా మీకు సమాధానం వచ్చి ఉండాలి. ఎందుకంటే మనకు డిస్కవరీ ఛానల్ అనేది రీసెర్చ్ ఏం చేయలేదు, వాళ్ళు డాక్యుమెంటరీ. వాళ్ళు ఏం చేశారు, హిందువులు ఇది నమ్ముతారు, ఏదో శాటిలైట్ ఇమేజ్ ఇది, దీన్నే రామసేతు అంటున్నారు వాళ్ళు, ఇటువంటివి ఏవో వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేశారంటే వాళ్ళు పెద్ద రీసెర్చ్ చేయలేదు. అలాగే నాసా రీసెర్చ్ చేసింది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి, కానీ నాసా ఎప్పుడో చేసిన దాఖలాలు లేవు. నాసా చేసిందంటే ఫోటోలు తీశారు అక్కడి నుంచి. అన్ని శాటిలైట్స్ ఫోటోలు చూపిస్తున్నాయి. ఈరోజు మనం వెళ్ళి గూగుల్ ఎర్త్ లోనో గూగుల్ మ్యాప్స్ చూస్తే కూడా అదే ఫోటో కనిపిస్తుంది మనకు. కాబట్టి వాళ్ళు గొప్పగా చేసింది ఏం లేదు, రీసెర్చ్ ఎవరు చేయలేదు. ఇస్రో మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ కెమెరాస్ తోటి, మన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్స్ స్పెషల్ కెమెరాస్, సముద్ర మట్టంలో 40 అడుగుల లోతు చూడగలిగినటువంటి కెమెరాలు మన దగ్గర ఉన్నాయి. దాని ఆధారంగా వీళ్ళు దాన్ని మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఎక్కడా కూడా ఇది మనుషులు కట్టిందనో లేదా ఇది ఒక బ్రిడ్జ్ లాంటిదనో ఏం చెప్పలేదు. మానవ నిర్మితమని చెప్పలేదు, ఎవరో నిర్మించినదని చెప్పలేదు. ఒక స్ట్రక్చర్ అయితే ఉన్నదని మాత్రం చెప్పింది, ఇస్రో చెప్పింది. ఇది 99.8% కింద ఉన్న 2% ఆల్మోస్ట్ షాలో వాటర్స్, అంటే చాలా తక్కువ నీటి మట్టం ఉన్న ప్రాంతంలో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది సేతువా లేకపోతే అది భూమేనా, ఇదివరకు ఉన్నటువంటి శ్రీలంక భారత ఖండం ఈ రెండు కలిసిపోయినటువంటి నార్మల్ భూమేనా, ఇది ఎవరు చెప్పాలి? సముద్రంలోకి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయాలి కదా. అక్కడ మూలాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి, అది మరి ప్రకృతి సిద్ధమా, మానవులు తయారు చేసినటువంటిదా, ఆర్టిఫిషియల్దా, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి, మన భారతదేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి మెటీరియల్ శ్రీలంకలో ఉన్నటువంటి మెటీరియల్ కి సరిపోతుందా, లేదా ఇదేమైనా కొత్త మెటీరియలా, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది కదా. అన్ఫార్చునేట్లీ మనకు ప్రభుత్వాలు ఇందాక నేను చెప్పినట్టు ఎవరు కూడా రీసెర్చ్ చేయట్లేదు. ప్రాచీన భారత గురించి రీసెర్చ్ జరగట్లేదు. అలాగే మనకు తమిళనాడు చెన్నైలో కూడా ఒక మహాబలిపురంలో ఒక గుడి ఉన్నది, మిగతా 5 గుళ్ళు సముద్రంలో వెళ్ళిపోయాయని చెప్పి వాళ్ళ తమిళ్ సంఘం లిటరేచర్ చెప్తాం. ఎవరు సైంటిఫిక్ గా వెళ్ళి స్టడీ చేసిన పాపాను పోలేదు కదా. సునామీ వచ్చినప్పుడు ఏవో కొన్ని కట్టడాలు విరిగిపోయినవి కనిపించాయని చెప్తున్నారు సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు. మరి సైంటిఫిక్ గా దాన్ని స్టడీ చేయాలి కదా. మరైన్ ఆర్కియాలజీ అన్నది మనం చేయట్లేదు ఈ దేశంలో. మన బహుశా నీటి మట్టం ఇంకా తక్కువగా ఉన్నప్పుడు మన సీ కోస్ట్ అనేది ఇంకా పెద్దగా ఉండిండొచ్చు. ఎన్నో ఊర్లు, ఎన్నో కట్టడాలు దాంట్లో మునిగిపోయిండొచ్చు సముద్రంలో. దానికి సంబంధించిన రీసెర్చ్ జరగాలి కదా. అన్ఫార్చునేట్లీ జరగట్లేదు.
అది మన ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కూడా ఈ రైట్ వింగ్ కానీ లెఫ్ట్ వింగ్ కానీ ఇద్దరికి సత్యంతో పని లేదు. అందుకని రీసెర్చ్ జరగట్లేదు ఈ దేశంలో. రీసెర్చ్ జరగాలని మనం కోరుకుందాం. దానివల్ల మనకు ఎటువంటి పరిణామం వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సత్యం మన దగ్గర ఉన్నది, కరెక్ట్. దాని అదే గ్రంథాల్లో ఆ సత్యాన్ని కూడా నిక్షిప్తం చేసి పెట్టారు. కాబట్టి దాన్ని మనం ఒక తాళం కావాలి, గురుముఖగా దాన్ని ఈ రెండిట్లో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తాళం తెరిచి మనకు దాంట్లో ఉన్న సారాంశం ఇవ్వగలరు. మన ఇతిహాస పురాణాలన్నీ కూడా ధర్మాన్ని సూచిస్తున్నాయి. ధర్మానికి వాళ్ళు ఇతిహాసం రాశారు. హిస్టారికల్ ఈవెంట్స్ వెస్ట్రన్ కంట్రీస్లో చేసినట్టు రాయలేదు. కాబట్టి మన ధర్మానికి సంబంధించినటువంటి వాటిలో కొంత కల్పితం ఉండిండొచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ దాంట్లో సీక్రెట్స్ నిక్షిప్తం చేశారు. మన భూమికి, మన మానవాళికి, ఈ యొక్క చరాచర ప్రకృతిలో జరిగినటువంటి పెద్ద పెద్ద ఘటనలను వాళ్ళు కథల రూపేణ ఎన్నో సీక్రెట్లు దాన్ని నిక్షిప్తం చేసి రాబోయే తరాలకు అందించి వెళ్ళిపోయారు. దానిని మనం ఎలా దాంట్లో సారాంశం తీసుకుంటామన్నది ప్రతి తరము వాళ్ళకు ఉన్నటువంటి అనుభవము, వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఆధారంగా వాళ్ళు చేసుకోవాలి. మేబీ ఇప్పటి నుంచి వచ్చే 200-300 సంవత్సరాల తర్వాత ఇంకా సైన్స్ బాగా పెరిగి ఇంకా దానికి వేరేటువంటి పరిభాష రావచ్చు, మనకు తెలియదు. కాబట్టి మనం నమ్మాం కాబట్టి దాంట్లో సత్యం ఉన్నది కాబట్టి ఎటువంటి దానిలో సైంటిఫిక్ రీసెర్చ్లో ఏం పరిణామం వచ్చినా స్వీకరించడానికి మనం భయపడరాదు, సిద్ధంగా ఉండాలి. గిరిధర్ గారు, మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో అయినా కూడా ఈ రామసేతుకు సంబంధించి కావచ్చు, లేకపోతే శ్రీలంకకు సంబంధించి కావచ్చు, వాస్తవాలు ఏంటి, సత్యం ఏంటి అనేటువంటి దిశగా ప్రభుత్వాలు కొంత పరిశోధన చేస్తాయనే మనం కూడా ఆశిద్దాం. ధన్యవాదాలు. చాలామందికి తెలియనటువంటి విషయాలని, చాలా థియరీస్ని మీరు మా ప్రేక్షకులకు, NHTV ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి. రామసేతు లేదా రామ భక్తులకు చాలామంది నమ్ముతారు. ఎవరి నమ్మకాన్ని తక్కువ చేసి చూపించడం మా ఉద్దేశం కాదు. నమ్మకానికి విలువ ఇవ్వాల్సిందే. అలాగే సైన్స్ను కూడా మనం చూడాల్సిందే. పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మిస్టరీ ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని రిపోర్ట్స్ రావడము, కొన్ని చిత్రాలు, ఫోటోలు రావడం, నాసా విడుదల చేసినటువంటి చిత్రాలు కావచ్చు, తాజాగా ఇస్రో విడుదల చేసినటువంటి చిత్రాలు కావచ్చు. అయితే దీని మీద ఇంకా వాస్తవం ఏంటనేది ఇప్పటికీ కూడా ఇది మిస్టరీగానే ఉంది. దీని మీద ఈ సబ్జెక్టుపై రామసేతుకు సంబంధించి ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మరి భవిష్యత్తులో అలాంటి పరిశోధనలు చేస్తుందేమో మనం చూద్దాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.